మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వై మాందాపూర్, సంగాయిపేట గ్రామాల పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. అనంతరం పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్చంతో కలెక్టర్ గారికి స్వాగతం పలికారు. సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అందించారు. వై మాందాపూర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. చదువుకుంటేనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. చదువుతో ప్రపంచాన్ని జయించవచ్చని, ఏదైనా సాధించవచ్చని, విద్యార్థులు సన్మార్గంలో నడవడానికి చదివే ముఖ్య కారణమని అన్నారు. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ పాఠశాలలో ఎలక్ట్రిసిటీ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, స్టోరేజ్ ట్యాంక్స్ అయితేనేమి, సో అదేవిధంగా మైనర్ రిపేర్స్ అయితేనేమి, సో రూఫ్ లీకేజెస్ ఏమైనా ఉన్నా కానీ, ఫ్లోర్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ, సో టాయిలెట్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ, రన్నింగ్ వాటర్ వచ్చే విధంగా ఇవన్నీ కూడా రిపేర్స్ మహిళా సంఘాలు సో వాళ్ళందరూ కూడా టేకప్ చేసినారు. సో వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మహిళా సంఘాలకు ఎస్పెషల్లీ స్టిచ్చింగ్ ఇంత రికార్డ్ టైంలో కంప్లీట్ చేయడం, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మొత్తం అన్ని రిపేర్ వర్క్స్ కూడా 20 కోట్ల రిపేర్ వర్క్స్ కూడా టేకప్ చేసినందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు. సో పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో మేము ఇంత మంచి మంచి సదుపాయాలు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కావాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో ఈ ఇయర్ నుంచి ఇంకా విద్యా ప్రమాణాలు కూడా ఇంకా మన విద్యాశాఖ ద్వారా మనం టేకప్ చేస్తా ఉన్నాం. సో ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి వాళ్ళకి రాయడము, చదవడము, మ్యాథమెటిక్స్ లో కానివ్వండి, అదేవిధంగా లాంగ్వేజెస్ లో కానివ్వండి, సో వాళ్ళ బేసిక్స్ నుంచే వాళ్ళు స్ట్రాంగ్ అయ్యే విధంగా కూడా విద్యాశాఖ తరఫున చాలా మంచి ప్రోగ్రామ్స్ ఈసారి టేకప్ చేయబోతా ఉన్నాం. సో ఒక విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం, టీచింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, అదేవిధంగా అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు మంచి ర్యాంక్స్, మంచి మార్క్స్ వచ్చే విధంగా వాళ్ళందరూ కూడా రావాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ డిసిజన్ తీసుకుంది. సో లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే కూడా మొన్న జరిగిన 10th క్లాస్ పరీక్షలలో కూడా 17 మందికి 10 out of 10 ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి రావడం జరిగింది. విద్యా నీరు కూడా అందరికి కూడా మంచి పౌష్టికాహారం వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ పెట్టాలని ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం మన జిల్లాలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా సరిపడా యూనిఫామ్స్ అన్ని కూడా మహిళా సంఘాల ద్వారా, మన జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల ద్వారా మొత్తం అన్ని యూనిఫామ్స్ కూడా కుట్టియడం జరిగింది. ఆ యూనిఫామ్స్ అంతా కూడా ఈ రోజు నుంచి మనకి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ పెట్టుకోబోతా ఉన్నాం. సో అన్ని స్కూల్స్ లో ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతా ఉన్నాం. ఒక 2-3 రోజులలో హానరబుల్ మినిస్టర్స్ కూడా మన జిల్లాకి రావడం జరుగుతూ ఉంది. మరి వారి చేతుల మీద కూడా ఉచిత యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల మీద కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అదే విధంగా వచ్చిన వాళ్ళు 17 మంది కూడా మొత్తం అందరూ కూడా ఆడపిల్లలే ఉండడం ఇంకొక గర్వించదగ్గ విషయం. సో పెద్ద ఎత్తున ఎవరు కూడా ఆడ మగ అని భేదం లేకుండా అందరు పిల్లలను కూడా ఎవరు కూడా పనికి పంపించద్దు, అందరినీ కూడా వాళ్ళని పాఠశాలకు పంపిస్తారనేసి ఆశిస్తా ఉన్నాం. ఇంకొకసారి పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని కూడా పాఠశాలకు పంపించాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.